నారా లోకేష్ కు బ్రాహ్మణి రాజకీయ భిక్ష పెట్టిందా, గోల్డెన్ ఛాన్స్ భర్తకే వదిలేసిందా అన్న ప్రశ్నలకు బ్రాహ్మణి ఒకే ఒక్క సమాధానంతో ఫుల్ స్టాప్ పెట్టేసింది. నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ పై చంద్రబాబుకు ఎప్పటి నుంచో బెంగగా ఉంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. నారా లోకేష్ కు తన రాజకీయ వారసుడిగా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీకి దూరం చేశారని ప్రచారం సాగింది. చాలా రోజులుగా లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలే చంద్రబాబు కూడా లోకేష్ ను త్వరలోనే కేబినెట్ కు తీసుకుంటారని ప్రకటించారు. లోకేష్ కాబోయే మంత్రి, భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ కేడర్ లో ప్రచారం జోరందుకుంది. అపరచాణక్యుడు నారా చంద్రబాబు తనయుడిగా అందరికీ పరిచయమైన నారా లోకేష్ ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయ పదవుల్లో లేరు. గత కొంతకాలంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉంటున్నారు. లోకేష్ కు పార్టీ అధికారంలో ఉన్న ఫాలోయింగ్ తప్ప మాస్ ను అటాక్ చేసే చరిష్మా లేదని కొన్ని సంఘటనలు తేలిపోయింది. టీడీపీ గ్లామర్ స్టార్ ఎవరంటే చాలా మంది లోకేష్ భార్య బాలయ్య కుమార్తె బ్రాహ్మణి వైపే వెలుగు చూపుతున్నారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న బ్రాహ్మణి పాలిటిక్స్ లోకి వస్తే టీడీపీకి ప్లస్ అవుతుందని నేతలు భావించారు. హెరిటేజ్ నిర్వహణ, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల పర్యవేక్షణ, పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ల ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించారు బ్రాహ్మణి. ఆకట్టుకునే ప్రసంగం, పార్టీని ముందుకు నడిపించగల సామర్థ్యం బ్రాహ్మణికి ఉందని టాక్. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ తాను పొలిటికల్ స్క్రీన్ పై కనిపించే అవకాశమే లేదని బ్రాహ్మణి కుంటబద్దలు కొట్టేసింది. దీంతో లోకేష్ కు లైన్ క్లియర్ అయినట్టే అన్నమాట. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు భార్య బ్రాహ్మణి నుంచి తన పొలిటికల్ కెరీర్ కు ఏర్పడిన అడ్డంకులు తొలగిపోవడంతో లోకేష్ ఇక దూసుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.